విజయవాడ నగరంలో మహిళా రక్షక బృందాలు విస్తృత దాడులు చేస్తూ పోకిరీల ఆట కట్టిస్తున్నాయి. వారిలో మార్పు తీసుకురావడమే లక్ష్యంగా కౌన్సిలింగ్ నిర్వహిస్తూ నగర పోలీసులు వినూత్నంగా ముందుకు వెళుతున్నారు. దీనికి సంబంధించి విజయవాడ నగర సంయుక్త కమిషనర్ రమణకుమార్తో ముఖాముఖి. రాష్ట్ర రాజధాని ప్రాంతం విజయవాడలో మహిళలకు రక్షణ కల్పించేందుకు పోలీస్ శాఖ ప్రత్యేక చర్యలు తీసుకుంటుంది. ప్రత్యేకంగా మహిళా రక్షక బృందాలను ఏర్పాటు చేసి మహిళలపై అసభ్యంగా ప్రవర్తించే వారిపై వాళ్ళని అదుపులోకి తీసుకుని ప్రత్యేకంగా కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుంది. సినిమా హాళ్లు, థియేటర్లు, అలాగే బహిరంగ ప్రదేశాల్లో మహిళలు, యువతుల పట్ల అసభ్యంగా వివరించే పలు పోకిరీలను అదుపులోకి తీసుకున్న వారందరికీ కూడా ప్రత్యేకంగా కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుంది. విజయవాడ నగరంలో వాసవ్య మహిళా మండలి ఆవరణలో ఈ కౌన్సిలింగ్ ప్రక్రియ ప్రస్తుతం జరుగుతుంది. గత కొద్ది రోజులుగా ఈ ప్రక్రియ నడుస్తుంది. మహిళా రక్షక్ బృందాలకు సంబంధించినటువంటి ఇప్పటివరకు ఎలాంటి ఫలితాలు సాధించాయనేటువంటి విషయమే తెలుసుకునేందుకు విజయవాడ నగర జాయింట్ పోలీస్ కమిషనర్ రమణకుమార్ గారు మనతో ఉన్నారు. వారిని అడిగి విషయాలు తెలుసుకుందాం. సార్, మహిళా రక్షక్ బృందాలను ఏర్పాటు చేసిన అనంతరం ఇప్పటివరకు విజయవాడ నగర పరిధిలో ఎంతమందిని పోకిరీలను అదుపులోకి తీసుకోవడం జరిగింది? వారి మీద ఎలాంటి కేసులు నమోదు చేశారు? ఈ సంవత్సరం జనవరి నుండి ఇప్పటివరకు కూడా 710 మందిని ఈవి టీచర్స్ని పట్టుకోవడం జరిగింది. అందులో ఈ పట్టుకున్న వాళ్ళందరినీ కూడా మేమంటే అందులో సగం మంది స్టూడెంట్స్ ఉంటున్నారు, సగం మంది చిన్న చిన్న ఉద్యోగాలు చేసేటువంటి వాళ్ళు, కార్పెంటర్స్, ఎలక్ట్రీషియన్స్, ఇటువంటి పెయింటింగ్ పని చేసేవాళ్ళు, ఇటువంటి యూత్ ఉంటున్నారు వాళ్ళు. అయితే వీళ్ళని మేము తీసుకుని మహిళా రక్షక్ టీమ్స్ ద్వారా ఈవ్ టీచర్స్ అన్నిటిని పట్టుకోవడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఈ 1 వీక్లో మేము ఒక 104 మందిని పట్టుకోవటం జరిగింది ఈవ్ టీచర్స్ని. అందులో ఈ రోజుని ఒక 66 మంది ఈవ్ టీచర్స్ని తీసుకుని వచ్చాము. ఈ ఈవ్ టీచర్స్ని అందరినీ కూడా మేము వాళ్ళలో మార్పు తీసుకురావాలనేసి ముఖ్యంగా వాళ్ళకి కౌన్సిలింగ్ జరుపుతూ ఉన్నాము. అయితే మామూలుగా ఈవ్ టీచర్స్ని మేము పట్టుకున్న తర్వాత మా పోలీస్ రికార్డ్స్లో వాళ్ళ ప్రొఫైల్ అంతా కూడా మేము రిజిస్టర్ చేస్తూ ఉన్నాము. అయితే చేసిన తర్వాత ఇక్కడికి తీసుకుని వచ్చి వాళ్ళలో ఒక రిఫార్మేషన్ తీసుకురావాలనే ఉద్దేశం చేత, అంటే మళ్ళీ వాళ్ళు భవిష్యత్తులో మళ్ళీ ఎప్పుడు ఎటువంటి అవకాశం వచ్చినప్పుడు కూడా మళ్ళీ మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించకూడదు అనేసి ఉద్దేశం చేత ఇక్కడ కౌన్సిలింగ్ చేస్తుంటే ఇది ఒక మంచి ఫలితాలని ఇస్తుంది. ఈ విధంగా కౌన్సిలింగ్ ప్రక్రియలో అంటే ఏ అంశాలను మీరు చెప్పడం జరుగుతుంది? ఈ కౌన్సిలింగ్ చెప్పేందుకు అంటే ఎవరిని మీరు ఇక్కడికి తీసుకొచ్చి వాళ్ళతో కౌన్సిలింగ్ ఇప్పించడం జరుగుతుంది? అదే ఈ కౌన్సిలింగ్ ఇప్పించడానికి ఏమంటే ముఖ్యంగా ఏమంటే ఇక్కడ ఆ ట్రైన్డ్ కౌన్సిలర్స్లో సైకాలజిస్ట్స్ ఉంటారు, తర్వాత కొంతమంది లాయర్స్ ఉంటారు, కొంతమంది డాక్టర్స్ ఉంటారు, తర్వాత సోషలిస్ట్స్ ఉంటారు. వీళ్ళంతా కూడా కలిసి వాళ్ళని ఏ విధంగా ఎటువంటి క్వశ్చన్స్ చేసి ఎటువంటి మార్పు తీసుకురావాలని ఉద్దేశం చేత కొంత ఫార్మేట్ ఒకటి ఉంటుందండి. ఉదాహరణకి ఇక్కడికి వచ్చిన తర్వాత మా రికార్డ్స్తో పాటు ఇక్కడ ఒక ఫార్మేట్ ఒకటి డెవలప్ చేయడం జరిగింది. కౌన్సిలింగ్ తీసుకున్న తర్వాత ఈ పట్టుబడినటువంటి పోకిరీల వ్యవహార శైలిలో ఏమైనా మార్పును గమనించారా? ఇప్పటి వరకు మార్పు వచ్చిందండి, మంచి మార్పు. ఎందువల్లంటే మేము మహిళా రక్షక్ టీమ్స్లో మేము ఇదివరకు పట్టుకున్న వాళ్ళు ఎప్పుడు మళ్ళీ రిపీట్ కాలేదండి. మళ్ళీ సెకండ్ టైం మళ్ళీ వాళ్ళు చేయటం అనేది కాలేదండి. ఒకవేళ ఈ కౌన్సిలింగ్ తీసుకున్న తర్వాత కూడా మళ్ళీ తిరిగి ఏమైనా నేరాలు చేర్పడంగా లేదా మహిళల పట్ల అసభ్యంగా వ్యవహరిస్తున్న పక్షంలో డిపార్ట్మెంట్ పరంగా ఎలాంటి చర్యలు తీసుకుంటారు? ఖచ్చితంగా వాళ్ళ మీద క్రిమినల్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. మహిళలకు భద్రతా లక్ష్యంగా ప్రత్యేకంగా విజయవాడ నగర పోలీస్ పరిధిలో 4th లైన్ యాప్ను కూడా మీరు ప్రారంభించడం జరిగింది. వాటి యొక్క ఫలితాలు ఎలా ఉన్నాయి? వాటిని ఉపయోగించుకోవడం వల్ల మహిళలకు ఎలాంటి భద్రతాపరమైనటువంటి సెక్యూరిటీ కలుగుతుంది? దీనివల్ల అడ్వాంటేజ్ ఏమంటే 4th లైన్లో కొన్ని ఇన్సిడెంట్స్ ఏమనంటే వాళ్ళు నిర్భయంగా చెప్పగలుగుతున్నారండి. మాకు పలానా చోట పలానా రోజున ఇలా ప్రాబ్లం జరిగింది అనేసి వెంటనే యాక్షన్ తీసుకోండి అని చెప్తున్నారు. చెప్పినప్పుడు వెంటనే మేము మళ్ళీ దాని మీద ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఒకటి తర్వాత కొంతమంది సజెషన్స్ కూడా ఇస్తున్నారండి. మాకు పబ్లిక్ కోఆపరేషన్ మాత్రం చాలా బాగుందండి. ఇందులోనూ యాప్ ద్వారా మాకు కొన్ని మంచి సలహాలు వస్తున్నాయి. ఆ సలహాలను కూడా మేము పాటిస్తున్నామండి. మహిళల భద్రత రక్షంగా ప్రత్యేకంగా చర్యలు తీసుకొని వీటిని ఇంకా కొనసాగిస్తామని, పూర్తి స్థాయిలో మహిళలకు భద్రత కల్పించే దిశగా పోలీస్ శాఖ అన్ని రకాల చర్యలు తీసుకుంటుందని నగర సంయుక్త కమిషనర్ రమణకుమార్ గారు చెబుతున్నారు. కెమెరామెన్ నరేష్తో కలిసి వెంకటరమణ, ఈటీవీ న్యూస్, విజయవాడ.